మిథున్ రాశిలో మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారికి ఈ వారం శని వక్రగమనం పట్టడం వల్ల ఒక అద్భుతమైనటువంటి శుభం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సద్వ్యయం జరుగుతుంది ఈ వారం. అంటే పెట్టినటువంటి పెట్టుబడులు సవ్యరీతిలో వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వక్రగమన శని వల్ల పిత్రార్జితంగా ఉన్నటువంటి ఆస్తులలో ఏర్పడినటువంటి స్తంభన తొలగే అవకాశాలు ఉంటాయి. అంటే తండ్రికి సంబంధించిన ఆస్తుల మీద కొట్లాట్లు ఏవైతే ఉంటాయో, న్యాయస్థానాల్లో నలుగుతుంటాయో అవి పరిష్కారం కావు అనుకున్నటువంటివి ఆ పిత్రార్జిత ఆస్తులకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి పరిష్కార మార్గం దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మృగశిర నక్షత్ర జాతకులకి. ఆరుద్ర నక్షత్ర జాతకులకి ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్థికంగా మరియు ఉద్యోగపరంగా ఉన్న ఇబ్బందుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో కొంత ఇబ్బందులే ఉంటాయి ఆరుద్ర వారికి. శత్రుగతుడైనటువంటి బుధుడు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు కొద్దిగా ఉంటాయి. కానీ ఉద్యోగపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉంటాడు, ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటాడు, అట్లాగే ఉద్యోగం కూడా ఉంటుందో ఊడుతుందో తెలియదు, ఎలా కట్టాలో తెలియదు, ఎలా బయటపడాలా, ఉద్యోగం ఊడిపోతే ఈ ఉన్న ఆదాయం పోతే ఎలా మనం ఈ ఉన్న అప్పులు ఇప్పుడున్నాయి కాకుండా ఎట్లా సరైవల్ అవ్వాలనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితిలో ఉంటారు సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వాళ్ళు అనుకుందాం. వారికి ఉద్యోగపరంగా స్పష్టత వస్తుంది, హామీ ఉంటుంది, ఖచ్చితంగా ఉద్యోగపరమైనటువంటి హామీ లభిస్తుంది. కానీ ఆర్థిక కష్టాలు ఎప్పట్లాగే కొంత రొటీన్ అవుతూ ఉండే అవకాశాలు ఉంటాయి ఈ వారం. ఇక ఆరుద్ర నక్షత్ర జాతకంలో ఉన్నటువంటి వారికి ఆర్థిక కష్టాలు పక్కన పెట్టేస్తే ఇక ఆరోగ్య విషయాలకు వచ్చినప్పుడు అష్టమాధిపతి వక్రించడం వల్ల శరీరంలో గతంలో లేనటువంటి కొన్ని రకాల వ్యాధులు, కొత్త వ్యాధులు బయటపడడానికి ఆస్కారాలు ఉంటాయి. ఇప్పటిదాకా బీపీ లేదు, షుగర్ లేదు, అటువంటివి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆరుద్ర నక్షత్ర జాతకులకి. శని వక్రగమనంలో సంచారంతో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు రాకపోయినా ఆరోగ్యపరంగా మాత్రం కొంత ఇప్పుడు ఈ స్ట్రెస్ ఏదైతే భరిస్తూ ఉంటుంటారో వాటి వల్ల ఆ ఓవర్ స్ట్రెస్ వల్ల ఆరుద్ర వాళ్ళకి బీపీ, షుగర్ లాంటివి ఐడెంటిఫై అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక పునర్వసు నక్షత్ర జాతకులు మాత్రం ఈ వారం మంచి అవకాశాలు పొందుతారు. ఆర్థికంగానూ పొందుతారు, అట్లాగే ఉద్యోగపరంగానూ పొందుతారు, మరియు కుటుంబ పరంగా కూడా లాభాలు పొందుతారు. అయితే కుటుంబ పరంగా పొందే లాభాల్లో మీరు మీ కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి పునర్వసు నక్షత్ర జాతకులకి. అంటే మీరు మీ కుటుంబ సభ్యుల్ని నొప్పించే నిర్ణయాలు ఎక్కువ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళకి ఇష్టం లేదు, మీకేమో మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళని నొప్పించి మరీ బాధ పెట్టి మీ నిర్ణయాన్ని అమలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిథున్ రాశి వారికి ఈ వారం మంచి యోగం కలగడం కోసంగా, మరింత శుభాలు పొందడం కోసం, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం మిథున రాశి వారి వారం శ్రీ సూర్య భగవాను ఆదిత్య హృదయం చదువుకోవడం, అలాగే ప్రత్యేకంగా మీరు దుర్గాష్టకం చేసుకోవడం, ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం, దుర్గా సూక్త పారాయణ, దుర్గా అమ్మవారి పూజ, ఇవి అత్యంత శుభాన్ని కలిగిస్తాయి యొక్క మిథున రాశి వారికి.